పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం జెండా ఆవిష్కరణ ఆకట్టుకున్న ప్రభుత్వ శాఖల శకటాలు. సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం, హోరెత్తిన సమైక్యాంధ్ర నినాదాలు. బెజవాడ కేంద్రంగా సమైక్య ఉద్యమం, దీక్షకు సిద్ధమవుతున్న దేవినేని ఉమా. మాజీ ఎంపీ లాల్జాన్ భాషా మృతి, సంతాపం ప్రకటించిన టీడీపీ నేతలు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతి ప్రణబ్ గుర్తు చేశారు. దీనివల్ల దేశ భద్రతతో పాటు ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుందన్నారు. 67వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. Grave challenges to our security, internal as well as external. The barbaric phase of Maoist violence in Chhattisgarh led to a loss of many innocent lives. Despite India's consistent efforts to build friendly relations with neighbors, there have been tensions on the border and repeated violations of the ceasefire on the line of control, leading to tragic loss of lives. Our commitment to peace is unfailing, but even our patience has limits. All steps necessary to ensure internal security and protect the territorial integrity of the nation will be. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కిరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గడిచిన 9 సంవత్సరాలుగా రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటును మించి అగ్రగామిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 3,43 కోట్ల ప్రణాళికకు ఆమోదం లభించిందని చెప్పారు. త్వరలో 3వ దశ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సీఎం కిరణ్ తెలిపారు. వివాదాలు అందుకుంటూ ముందుకు తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. Ladies and gentlemen, I request you all to rise as the national anthem will be played on. శవంపైన గెలుపుగా బాటరా అని చెప్పి పటాలాల తాలూకు సిబ్బంది మిత్రులు ఆముడు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా విశేషమైన నేడు మన రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రాదర్శాలను పుణికిపుచ్చుకున్న మన ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అనేక ప్రజోపయోగ రీతుల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం సివిల్ సప్లైస్ రచ్చబండ మొదటి 2వ దశల్లో 30 లక్షల రేషన్ కూపన్స్, 8 లక్షల పెన్షన్లు, 10 లక్షల ఇంటి మంజూరు పత్రాలు పంపిణీ చేశాం. 3వ దశ రచ్చబండను త్వరలోనే నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాం. 27 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన పేద ప్రజలకు చేరుతున్న విధానాన్ని, ఇవి చేకూరుస్తున్న లబ్ధిని పర్యవేక్షించడానికి ఇందిరమ్మ బాటను ప్రారంభించి 12 జిల్లాలు పర్యటించడం జరిగింది. ఇందిరమ్మ బాటలో ఇచ్చిన హామీలు ఇప్పటికే ఎక్కువ శాతం నెరవేర్చాము. ఇచ్చిన ప్రతి హామీ త్వరలో పూర్తి చేస్తాము. 18 ఏండ్ల విరామం తర్వాత మన రాష్ట్రం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమల్లో వరుసగా 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాలకు గాను దేశంలోనే ప్రథమ స్థానం సాధించాము. ఈ విజయం రాష్ట్రంలోని అన్ని వర్గాల సహకారంతో 15 ఆగస్టు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భవనాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో 15 ఆగస్టు వెలుగులు కనిపించలేదు. విద్యుత్ దీపాలతో కాంతులీనల్సిన శాసనసభ కళావిహీనంగా కనిపించింది. శాసనసభ పరిసరాలు చిమ్మ చీకట్లలో మగ్గాయి. శ్వేత సౌధాన్ని తలపించే అసెంబ్లీ భవనం, గన్ పార్క్ పరిసరాలతో పాటు పబ్లిక్ గార్డెన్స్ కూడా చీకట్లు అలుముకున్నాయి. అసెంబ్లీ ముందున్న మహాత్ముడి విగ్రహానికి మాత్రం అంతంత మాత్రంగా అలంకరించారు.
స్వాతంత్ర దినోత్సవం రోజు విశాఖలో సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తుతున్నాయి. వాల్తేరు బస్ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి జేఏసీ నేతలు జాతీయ జెండాతో పాటు సమైక్యాంధ్ర పథకాన్ని ఎగురవేశారు. దేశ సమగ్రతను, రాష్ట్ర విభజన సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు రక్తదానం చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి 20 కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్ష కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయులైనటువంటి గాంధీ గారిని మేము అందరూ కూడా స్మరించుకుంటూ ఈ తెలుగు జాతి ఐక్యత కోసం పోరాడినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి ఐక్యతను చాటి చెప్పినటువంటి తెలుగు తల్లి లోగోస్తో మేము ఇవాళ ఇక్కడ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాకినాడలో దీక్ష చేస్తున్న మంత్రి తోట నరసింహం భార్య వాణి దీక్ష 6వ రోజుకు చేరుకుంది. బీపీ లెవెల్స్ పడిపోవడంతో ఆమె ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోంది. షుగర్ లెవెల్స్ కూడా పడిపోవడంతో దీక్ష కొనసాగించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆమెను ఆసుపత్రికి తరలిస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు దీక్షా శిబిరం దగ్గరకు భారీగా చేరుకున్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఎంపీలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది యాంటోనీ కమిటీ. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత, రాయల తెలంగాణ ఇస్తే అభ్యంతరమేంటి, హైదరాబాద్ ప్రజల్లో ఉన్న ఆందోళన మాటేంటి వంటి పలు ప్రశ్నలు వేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు కమిటీ సభ్యులు. ఇందుకు తమదైన శైలిలో సమాధానాలు చెప్పారు టీఎంపీలు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలను పరిశీలించేందుకు ఏర్పాటైన యాంటోనీ కమిటీ బుధవారం నుంచి పని ప్రారంభించింది. ముందుగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీల వాదనలు వినాలని భావించినా అందుకు వీలు పడలేదు. కొంత సమయం కావాలని, స్వాతంత్ర దినోత్సవం తర్వాత కలుస్తామని వారు చెప్పడంతో అందుబాటులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైంది యాంటోనీ కమిటీ. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, లోక్సభలో డిప్యూటీ విప్ మధు యాష్కి, ఎంపీలు వి హనుమంతరావు, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంతమంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎంపీల మీద ప్రశ్నల వర్షం కురిపించారు కమిటీ సభ్యులు. సీమాంధ్ర ఉద్యమాల నుంచి నీటి పంపకాల వరకు పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంధ్రలో ఉద్యమం ఎందుకింత తీవ్రంగా జరుగుతోందని టీఎంపీలను ప్రశ్నించింది కమిటీ. టీడీపీ, వైఎస్ఆర్సీ జనంలో ఉన్న అపోహలకు ఆజ్యం పోస్తున్నాయని, పంచాయతీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఎక్కువగా గెలిచిన చోట్ల ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు ఎంపీలు. పైగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే కావడంతో వారు పరోక్షంగా ఆందోళనకు సహకరిస్తున్నారని, అందుకే ఒక పోస్టును తెలంగాణ ప్రాంతానికి ఇవ్వమని కోరారు టీఎంపీలు. అలాగే హైదరాబాద్ విషయంలో ఆందోళనలున్నాయి. దీనికేం చేయాలని మరో ప్రశ్న వేసింది యాంటోనీ కమిటీ. ఇందుకు ఎంపీలు స్పందిస్తూ హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడ్డారని, భద్రతా విషయంలో ఎవరికి అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్ట్, పోలీస్ కమిషనరేట్లను కేంద్రం తన పరిధిలోకి తీసుకుంటే అభ్యంతరం లేదని టీ కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. నదీ జలాల విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు మీ పరిష్కారం ఏంటని ఎంపీలను ప్రశ్నించింది యాంటోనీ కమిటీ. ఈ విషయంలో ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పులున్నాయని, నిర్దిష్ట కేటాయింపులు కూడా జరిగాయని చెప్పారు తెలంగాణ పార్లమెంటు సభ్యులు. మళ్లీ సమస్యలు రాకుండా జాతీయ చట్టాల ప్రకారం కమిటీ వేసి నిర్దిష్ట అధికారాలు కల్పిస్తే సరిపోతుందన్నారు. ఇక ఈ సమావేశంలో రాయల తెలంగాణ ప్రస్తావన కూడా వచ్చింది. రాయల తెలంగాణ ఇస్తే ఎలా ఉంటుందని టీఎంపీలను ప్రశ్నించారు కమిటీ సభ్యులు. ఇందుకు వద్దే వద్దంటూ ముక్త కంఠంతో సమాధానం చెప్పారు ఎంపీలు. దానివల్ల అనవసర సమస్యలు తలెత్తుతాయని, ఫ్యాక్షనిస్టుల వల్ల ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికే ఇలాంటి అనుభవాలున్నందున మళ్లీ ఆ పొరపాటు జరగనివ్వద్దంటున్నారు టీఎంపీలు.
అపార్థాలు అపోహలకు తావు లేకుండా వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని యాంటోనీ కమిటీని కోరారు టీ కాంగ్రెస్ ఎంపీలు. సీమాంధ్రులు తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు కొన్ని విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీమాంధ్రుల అనుమానాలను నివృత్తి చేసి స్నేహపూర్వక వాతావరణంలో విడిపోయేలా చూడమని కోరారు. యాంటోనీ కమిటీ వేసిన ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానమిచ్చిన టీ కాంగ్రెస్ ఎంపీలు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను కూడా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం పార్టీకి లాభిస్తుందని కమిటీకి చెప్పామన్నారు విహెచ్. హైదరాబాద్లోని సీమాంధ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన. కొందరు భయభ్రాంతులు చేస్తున్నారు, ఏదో ఉన్న వాళ్ళని నిలగొడతారని. ఎవరిని నిలగొట్టేది లేదు. ఉత్తరప్రదేశ్ వాడు ఉండొచ్చు, మధ్యప్రదేశ్ వాడు ఉండొచ్చు, గుజరాత్ వాడు ఉండొచ్చు, తెలుగు వారికి ఎక్కడ నష్టం జరగదు. కొందరు అన్సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి ప్రొపగండా చేస్తున్నారు. అలాంటివి ఎక్కడన్నా నోటీసులు మీకు వస్తే మాకు ఫోన్ చేయండి, మేము మా టెలిఫోన్ నంబర్లు ఇస్తాం, మా ఎంపీలై ఎమ్మెల్యేలై తప్పనిసరి. దాంతోపాటు మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ చేయండి. తప్పనిసరిగా ఎవరిని కూడా ఎలగొట్టేది లేదు. 10 ఏళ్ల వరకు కామన్ క్యాపిటల్ ఉంటుంది. ఆ 10 ఏళ్ల తర్వాత మీ క్యాపిటల్ అయ్యే వరకు మీరు ఉండొచ్చు. అప్పుడు కూడా ఎవరన్నా ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ప్రతిపాదనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు లోక్సభలో డిప్యూటీ విప్ మధు యాష్కి. ఈ 10 ఏళ్లే కాక ఆ తర్వాత కూడా సీమాంధ్రులు నిర్భయంగా తమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చని అన్నారాయన. అన్నిటికన్నా ముఖ్యంగా సిడబ్ల్యూసి తీర్మానం కూడా చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూనే హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉంచడం అనంటే, మొదటి రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తెల్లారి నుంచి కూడా సీమాంధ్రలో నివసిస్తున్న ప్రతి ఒక్క సోదరుల కుటుంబాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడే అసెంబ్లీ ఉంటుంది, కార్యాలయాలు ఉంటాయి, సీమాంధ్ర సంబంధించిన నాయకులు ఉంటారు, మీ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవి. సహృద్భావ వాతావరణంలో రాష్ట్ర విభజన జరిగేలా చూడమని యాంటోనీ కమిటీకి కోరామన్నారు ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రకటనను త్వరగా అమలు చేయాలని, ఇక్కడుండే సీమాంధ్రులను తమతో కలుపుకొని పోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు పొన్నం. మీరు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉంటామని అనేక సందర్భాల లోపల రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి క్షేత్రస్థాయి దాకా అందరం ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీ మా పార్టీ అభిప్రాయం చెప్పాం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పమని దోషిగా నిలబెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించంగా మన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దీని మీద ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని మీరు పరిశీలించండి. మేము సోదరపూర్వకంగా ఎక్కడ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం కాకుండా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని అంశాల ప్రకారంగా పార్టీ నిర్ణయానికి మేము మీతో పాటుగా సంఘీభావం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మాకు ఎక్కడ కూడా అభ్యంతరాలు లేవు. నిర్ణీత కాల పరిమితిలో సీమాంధ్రులు అపోహల్ని తొలగిస్తూ రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేయమని కోరినట్టు చెప్పారు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్. ఇప్పుడైతే వర్షాకాల సమావేశాలు అయిపోయాయి. రాబోయేటువంటి ప్రక్రియ, రాజ్యాంగబద్ధ ప్రక్రియ చేపట్టడానికి కేంద్ర కేబినెట్ చేసుకోవాల్సినటువంటి అడుగులు వేసిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుంటారు. 2014 సార్వత్రిక ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి కాల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని మా నాయకత్వం ముందుకు సాగుతుంది. దాంతో పాటు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి సంతృప్తి కలిగేటువంటి విధంగా ముందడుగు ఉంటుందనేది మేము భావిస్తాం. వాటన్నింటినీ కూలంకషంగా ఆలోచన చేయడం కోసమే యాంటోనీ కమిటీ ఉన్నది. వారు అన్ని రకాలుగా లోతుగా ఆలోచన చేస్తారు, పరిశీలన చేస్తారు. చేయాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియ, న్యాయబద్ధమైనటువంటి రీతిలో చర్యలు కూడా ఉంటాయి. మొత్తం మీద అపోహల్ని తొలగించి విభజనకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని కల్పించమని, సీమాంధ్రుల్లో భయాలు పోగొట్టమని యాంటోనీ కమిటీని కోరారు టీఎంపీలు.